భాగ్యనగరం మహానగరమైన అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఆగిపోయింది ఓల్డ్ సిటీ. కానీ ఇకపై అలా కుదరదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాత బస్తీలో మెట్రో పరుగులు తీయాల్సిందే, అభివృద్ధిలో భాగం కావాల్సిందే అని ఘంటాపథంగా చెప్తూ వచ్చిన ఆయన ఇకపై ఆచరణలో పెట్టనున్నారు. మెట్రో విస్తరణకు శంకుస్థాపన చేసేందుకు ఇప్పటికే జోరుగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పాత బస్తీకి మహాయోగం. మెట్రో నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారు. ఎంజీబీఎస్ ఫలక్నుమా మెట్రో నిర్మాణ పనులకి రేవంత్ శంకుస్థాపన. కొత్త నగరంతో లింకు కానున్న పాత బస్తీ. హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో పరుగులకి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. మహాశివరాత్రి పర్వదినం రోజున సీఎం రేవంత్ రెడ్డి ఎంజీబీఎస్ ఫలక్నుమా మెట్రో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయనున్నారు. నిజానికి మొదటి దశలో జేబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో రైలు పనులు చేపట్టాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఎంజీబీఎస్ వరకే పూర్తయింది. ఇప్పుడు సీఎం శంకుస్థాపనతో మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పనులు కారిడార్ టు గ్రీన్ లైన్ కిందకు వస్తాయి. జేబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 5 కిలోమీటర్ల పనులకి సుమారు 2000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. పాత బస్తీ మెట్రో నిర్మాణానికి 2012లోనే ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ ఆచరణలోకి మాత్రం రాలేదు. కానీ రేవంత్ సర్కార్ పాత బస్తీ మెట్రో పనులపై ఫోకస్ పెట్టింది. బడ్జెట్లోనూ నిధుల్ని కేటాయించింది. ఈ పనులు పూర్తయితే దారుల్ షిఫా, పురానీ హవేలీ, ఏతేబార్ చౌక్, అలీజా కోట్ల, మీర్ మోమిన్ దైరా, హరిబౌలి, శాలిబండ, శంషీర్గంజ్, ఆలియాబాద్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో అందుబాటులోకి రానుంది. నాకు ఓల్డ్ సిటీ నుండి ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ కావాలన్నారన్నమాట అని చెప్పాను. అదే ఒకేసారి డెఫినెట్గా మేము ప్లాన్ చేస్తామని. అందుకనే మేము నాగోల్ నుండి ఎల్బీ నగర్ వరకు 5 కిలోమీటర్స్ ఆ చిన్న తుకడ మిగిలింది. ఆ ఎల్బీ నగర్ వరకు, ఎల్బీ నగర్ నుండి ఓవైసీ హాస్పిటల్, చంద్రాయనగుట్ట, మైలార్దేవపల్లి, P7 రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు చేసి దీన్ని కూడా ఎక్స్టెండ్ చేయబోతున్నాము. ఫలక్నుమా నుండి ఇంకొక 1.5 కిలోమీటర్స్, 1.5 కిలోమీటర్లు ఎక్స్టెండ్ చేసి చంద్రాయనగుట్టను మంచి జంక్షన్ స్టేషన్గా కూడా అభివృద్ధి చేయమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్ అయిందన్నమాట. ఈ రూట్లో సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్నుమా స్టేషన్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. చారిత్రక ప్రదేశాలకు 500 మీటర్ల దూరంలో ఒక స్టేషన్ ఉంటుంది. చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియంల చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని 2 స్టేషన్స్ ని ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా ఇది 5.5 కిలోమీటర్లు అనమాట. 4 స్టేషన్లు ఉంటాయి. సాలార్జంగ్ మ్యూజియం స్టేషన్ ఉంటుంది, చార్మినార్ స్టేషన్ ఉంటుంది, షాలిబండ స్టేషన్ ఉంటుంది, ఫలక్నుమా స్టేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ 5.5 కిలోమీటర్ తర్వాత దాన్ని ఫర్దర్ ఎక్స్టెండ్ చేసి చంద్రాయనగుట్ట కూడా కలిపి ఎయిర్పోర్ట్కి లింక్ చేయబోతున్నాం. ఈ రూట్లో రోడ్డు విస్తరణలో భాగంగా మొత్తం 1100 నిర్మాణాలపైన ప్రభావం పడనుంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ల వరకు రోడ్డు విస్తరణ చేపడతారు. మెట్రో స్టేషన్ల వద్ద రోడ్డు విస్తరణ 120 ఫీట్ల వరకు ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సాధ్యమైనంత వరకు మతపరమైన నిర్మాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మెట్రో నిర్మాణం చేపట్టనున్నట్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అయితే మెట్రోని ఎయిర్పోర్ట్ వరకు పొడిగించాలని ఇప్పటికే సీఎం రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఫలక్నుమా నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాంద్రాయనగుట్ట వరకు మెట్రోని పొడిగించి అక్కడి నుంచి మైలార్దేవపల్లి, P7 రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణ చేపట్టనున్నారు. అలాగే నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు, అక్కడి నుంచి చాంద్రాయనగుట్ట వరకు మెట్రో అందుబాటులోకి రానుంది. ఈ రూట్లో చాంద్రాయనగుట్ట అతిపెద్ద ఇంటర్చేంజ్ స్టేషన్గా ఏర్పడనుంది. హైదరాబాద్ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మూసీని అభివృద్ధి చేయాలని డిసైడ్ అవ్వగా ఇప్పుడు మెట్రో పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు హెచ్ఎండిఏ గ్రేటర్ హైదరాబాద్ విస్తరణపైన ఆయన దృష్టి సారించారు. హైదరాబాద్ పాత బస్తీ వాసుల మెట్రో రైలు కళ సాకారం కానుంది. గత ప్రభుత్వం నిలిపివేసిన జూబ్లీ బస్ స్టేషన్ టు ఫలక్నుమా మెట్రో రైల్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది.
ఎంజీబీఎస్ నుండి ఫలక్నామా వరకు 2000 కోట్ల అంచనా వ్యయంతో 5.5 కిలోమీటర్ల వరకు మెట్రో కారిడార్ను విస్తరించనున్నారు. ఈ మెట్రో నిర్మాణం పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం 5 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్ టు ఫలక్నామా మెట్రో రైల్ నిర్మాణంపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఫలక్నామా వరకు గత ప్రభుత్వం నిర్మించాలనుకున్నటువంటి మెట్రో స్టేషన్ను ఎంజీబీఎస్ బస్ స్టాప్ వరకు మాత్రమే అక్కడ వరకు నిర్మాణం చేపట్టి వదిలేయడం జరిగింది. ఆ యొక్క నిర్మాణాన్ని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో 2000 కోట్ల రూపాయలతో అయితే నిర్మాణం పనులకు అంటే ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు నిర్మాణం పనులను చేపట్టేందుకు ఈ నెల 8వ తేదీన అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు 4 మెట్రో స్టేషన్లను కూడా నిర్మాణం చేసేందుకు గాను ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎంజీబీఎస్ తర్వాత సాలార్జంగ్ మ్యూజియం దగ్గర ఒక మెట్రో స్టేషన్, అదేవిధంగా చార్మినార్ వద్ద మరొక మెట్రో రైల్వే స్టేషన్తో పాటు షాలిబండలో అదనంగా మరొక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి ఫలక్నామా వరకు కూడా ఈ యొక్క మెట్రో రైల్ కనెక్టివిటీని పొడిగించేందుకైతే నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ యొక్క ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామాకు సంబంధించినటువంటి అదనపు మెట్రో పొడిగింపుకు సంబంధించినటువంటి అంశంపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా మియాపూర్ టు ఎల్బీ నగర్, నాగోల్ టు రాయదుర్గం, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఫలక్నుమా కారిడార్స్ ని నిర్మించాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వం నాగోల్ టు రాయదుర్గం, ఎల్బీ నగర్ టు మియాపూర్ కారిడార్లను మాత్రమే పూర్తి చేసింది. జూబ్లీ బస్ స్టేషన్ టు ఫలక్నుమా మెట్రో కారిడార్ నిర్మాణ పనుల్ని ఎంజీబీఎస్ బస్ స్టేషన్ దగ్గరే నిలిపేసింది. దీంతో పాత బస్తీ వాసులకి మెట్రో రైల్ సేవలు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. మెట్రో రైల్ సేవలు అందుబాటులో లేకపోవడంతో అభివృద్ధి పరంగా పాత బస్తీ మరింత వెనుకబడిపోవడమే కాకుండా ప్రజలకు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత బస్తీ ప్రజలకి మెట్రో సేవలందించాలనే లక్ష్యంతో ఉంది. అధికారం చేపట్టిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులతో చర్చలు జరిపి పాత బస్తీ మెట్రో రైల్ నిర్మాణం పనులు చేపట్టాలని ఆదేశించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 20% నిధుల్ని కూడా కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 30% నిధుల కోసం నివేదికలు రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అంతేకాకుండా మిగతా 50% నిధులకు సంబంధించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో చర్చలు జరపాలని సూచించారు. పాత బస్తీ వాసుల కల సాకారం దిశగా ప్రారంభించనున్న ఎంజీబీఎస్ టు ఫలక్నుమా మెట్రో స్టేషన్ మధ్య 4 కొత్త రైల్వే స్టేషన్స్ ని నిర్మించనుంది. ఎంజీబీఎస్ నుంచి మొదలయ్యే ఈ మెట్రో నిర్మాణం దారుల్ షిఫా, పురానీ హవేలీ, ఏతేబార్ చౌక్, అలీజా కోట్ల, మీర్ మోమిన్ దైరా, హరిబౌలి, శాలిబండ, శంషీర్గంజ్, అలియాబాదు ప్రాంతాల మీదుగా ఫలక్నుమా వరకు నిర్మిస్తారు. మధ్యలో సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్నుమాలో స్టేషన్స్ ని నిర్మించనున్నారు. చారిత్రాత్మక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలైన సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్లకు నిత్యం వేలాది మంది టూరిస్టులు వస్తుంటారు. దీంతో ఈ టూరిస్టులకు అనుకూలంగా ఉండేందుకు కేవలం 500 మీటర్ల దూరంలోనే మెట్రో స్టేషన్స్ నిర్మాణానికి హెచ్ఎంఆర్ఎల్ అధికారులు రూట్ మ్యాప్ని రూపొందించారు. సాలార్జంగ్ మ్యూజియంకి సమీపంలో ఉన్న కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో, చార్మినార్ దగ్గరలోని బీబీ బజార్ చౌరస్తాలో మరో మెట్రో స్టేషన్ నిర్మించేందుకు అధికారులు ప్లాన్ చేశారు. ఆ తర్వాత శాలిబండ చౌరస్తాలో, చివరిగా ఫలక్నుమాలో స్టేషన్ల నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ప్రాథమికంగా రూట్ మ్యాప్ని సిద్ధం చేసుకున్నారు. ఫలక్నుమా వరకు పూర్తి కాగానే అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్దేవ్ మీదుగా P7 ప్రాంతాన్ని అనుసంధానం చేస్తూ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రోని పొడిగించేందుకు అధికారులు ప్లాన్ చేశారు. మరోవైపు రాయదుర్గం నుంచి నాగోల్ వరకు ఉన్న మెట్రోని సైతం ఎల్బీ నగర్ వరకు పొడిగించి అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్ట్ చేస్తారు. మధ్యలో చాంద్రాయణగుట్టలో జంక్షన్ నిర్మిస్తారు. ఎంజీబీఎస్ టు ఫలక్నుమా మెట్రో నిర్మాణంతో పాత బస్తీ వాసులకి రవాణా సౌకర్యంతో పాటు వ్యాపారపరంగా అభివృద్ధి చెందనుంది. మెట్రో నిర్మాణం వల్ల చారిత్రక, మతపరమైన కట్టడాలు కూలిపోతాయని పాత బస్తీ వాసులు గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆ కట్టడాలకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా మెట్రో లైన్ నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. దీంతో సాధ్యమైనంత తక్కువగా 1100 నిర్మాణాల్ని మాత్రమే తొలగించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2వ దఫా మెట్రో రైల్ పొడిగింపు పనులకు సంబంధించి అయితే రేపు 2000 కోట్ల రూపాయలతో ఇటు ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు అయితే 4 మెట్రో నూతన స్టేషన్లు ఏర్పాటు చేస్తూ ఇక్కడ
పనులను ప్రారంభించేందుకు రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం 5 గంటలకైతే ఫలక్నామా ప్రాంతంలో అయితే ఈ యొక్క పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ యొక్క పనులకు సంబంధించి మనతో మాట్లాడేందుకు మెట్రో రైల్ డైరెక్టర్ ఉన్నారు ఎన్వీఎస్ రెడ్డి గారు. వాళ్ళతో మాట్లాడి మనం సార్ చెప్పండి, రేపు ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, పూర్తిగా ఈ మెట్రో రైల్కి ఎన్ని డబ్బులు కేటాయించబోతా ఉన్నారు? ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ నన్ను పిలిచి ఆయన చెప్పింది ఏమంటే, మీరు ఓల్డ్ సిటీలో మెట్రో ఎందుకు చేయలేకపోతున్నారంటే చెప్పాను సార్, అనేక కారణాల వల్ల మేము చేయలేకపోయామంటే, మీరు లేదు టాప్ ప్రయారిటీ ఇవ్వండి, పాత నగరం కూడా మనకి ఈక్వల్లీ ఇంపార్టెంట్, మిగతా నగరం ఏ విధంగా డెవలప్ అవుతుంది, నగరం అన్ని వైపులా కూడా మీరు డెవలప్ చేయాలి, అంతేకాకుండా ఒకటి మీరు ఆ 5.5 కిలోమీటర్స్ అయిపోయింది అన్నారు కదా, అది కంప్లీట్ చేసేయండి. సో MGBS టు ఫలక్నామా చేయండి. అంతేకాకుండా నాకు ఓల్డ్ సిటీ నుండి ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ కావాలన్నారన్నమాట అని చెప్పాను. అదే ఓకే సార్, డెఫినెట్గా మేము ప్లాన్ చేస్తామని. అందుకనే మేము నాగోల్ నుండి ఎల్బీ నగర్ వరకు 5 కిలోమీటర్స్ ఆ చిన్న తుకడ మిగిలింది, ఆ ఎల్బీ నగర్ వరకు, ఎల్బీ నగర్ నుండి ఓవైసీ హాస్పిటల్, చంద్రాయనగుట్ట, మైలార్దేవపల్లి, P7 రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు చేసి దీన్ని కూడా ఎక్స్టెండ్ చేయబోతున్నాము. ఫలక్నామా నుండి ఇంకొక 1.5 కిలోమీటర్స్, 1.5 కిలోమీటర్లు ఎక్స్టెండ్ చేసి చంద్రాయనగుట్టను మంచి జంక్షన్ స్టేషన్గా కూడా అభివృద్ధి చేయమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్ అయిందన్నమాట. సో ఆ ప్రకారం ఇమ్మీడియట్గా మనం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామన్నారు. ఆ షురూ చేయడం కోసం మేము ఏర్పాట్లు చేస్తున్నాము. రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి శంకుస్థాపన చేయబోతున్నారు, ఫౌండేషన్స్ వేయబోతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా ఇది 5.5 కిలోమీటర్లు అనమాట. 4 స్టేషన్లు ఉంటాయి. సలార్జంగ్ మ్యూజియం స్టేషన్ ఉంటుంది, చార్మినార్ స్టేషన్ ఉంటుంది, షాలిబండ స్టేషన్ ఉంటుంది, ఫలక్నామా స్టేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ 5.5 కిలోమీటర్ తర్వాత దాన్ని ఫర్దర్ ఎక్స్టెండ్ చేసి చంద్రాయనగుట్ట కూడా కలిపి ఎయిర్పోర్ట్కి లింక్ చేయబోతున్నాం. అదేవిధంగా మనం చూస్తే ఇప్పుడు దీనికి 4 స్టేషన్ల నూతన నిర్మాణాల కోసం ఎన్ని కోట్ల బడ్జెట్, అంచనా బడ్జెట్ ఎంత ఉండబోతోంది, దీని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్కి ఇంకెంత సమయం పట్టవచ్చు? ఇది ఆల్రెడీ శాంక్షన్డ్ ప్రాజెక్ట్ అనమాట. దీనికి 2,000 కోట్ల రూపాయలు మొత్తం అవుతుంది. అంటే దాదాపు 1,100 ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి ఎఫెక్ట్ అవుతున్నాయి. అది కూడా సీఎం గారికి మాకు ఇచ్చినట్టు ఇన్స్ట్రక్షన్ ఏమంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని రిలీజియస్ స్ట్రక్చర్స్, హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయన్నారు. చెప్పాను సార్, దాదాపు ఒక 103 ఉన్నాయంటే వాటినే మీరు ముట్టుకోవద్దు, వాటిని ముట్టుకోకుండా 100 ఫీట్కి వెడల్పు చేయండి అని చెప్పేసి ఆయన మిగతా వారితో కూడా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎంపీతో కూడా మాట్లాడటం జరిగింది. వారు కూడా దానికి ఒప్పుకున్నారు. సో 100 ఫీట్కి చేసి ఈ 4 మెట్రో స్టేషన్లు మాత్రం 120 ఫీట్ చేస్తున్నాము. దీనివల్ల దాదాపుగా ఒక 1,100 ప్రాపర్టీస్ కొంచెం పార్షియల్ ఎఫెక్ట్ అయితే దానికి మంచి కాంపెన్సేషన్ ఇచ్చి అది తీసుకోబోతాము. అదొకటి. రెండో యాక్టివిటీ ఏమంటే, ఇక్కడ మధ్యలో ఒక వాటర్ యూటిలిటీ ఒకటి ఉంది, సివర్ లైన్ ఒకటి ఉంది, తర్వాత ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి. వాటిని కూడా ఇమీడియట్గా షిఫ్ట్ చేయవలసి వస్తుంది. ఆ యాక్టివిటీ కూడా చేస్తాము. దానికోసం టోటల్ మేము అనుకున్నది, తర్వాత మెయిన్ మెట్రో ప్రాజెక్ట్ కోసం టోటల్ కాస్ట్ 2,000 crore. గత ప్రభుత్వం అయితే మనం చూసినట్లయితే జూబ్లీ బస్ స్టాప్ నుంచి ఇక్కడ ఫలక్నామా వరకు అంచనాతో ఏర్పాటు చేసింది, MGBS వరకు ఆగిపోవడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో దీన్ని చేపడతా ఉన్నారు కదా, ఎన్ని రోజుల్లో ప్రజలకు అందుబాటులో రాకపోవచ్చు? ఒకసారి అంటే మెయిన్ మనం చేయవలసింది రోడ్ ఎక్స్టెన్షన్ చేయాలి. రోడ్ ఎక్స్టెన్షన్ చేసి మేము ఆయన సీఎం గారు చెప్పినట్టుగా మేము ఏం చేస్తున్నామంటే ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఇచ్చి ఇన్ని రిలీజియస్ స్ట్రక్చర్స్, హెరిటేజ్ స్ట్రక్చర్స్, ఇంకా అదర్ సెన్సిటివ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఇంకొన్ని కబ్రిస్తాన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ముట్టుకోకుండా మేము అన్నీ కూడా ఈ పిల్లల పొజిషన్, ఈ కంబాల పొజిషన్స్ అన్నీ కూడా మేము అడ్జస్ట్ చేసుకుంటా, స్తంభాలు అడ్జస్ట్ చేసుకుంటా, స్టేషన్స్ అడ్జస్ట్ చేసుకుంటా ఈ ప్రాజెక్ట్ అంతా ఇవన్నీ చేసుకోవటం వచ్చే 3-4 మంత్స్లో ఆ యాక్టివిటీకి చేస్తాము. సైమిల్టేనియస్గా చేసిన తర్వాత ఒకసారి ప్రాజెక్ట్ యాక్చువల్ స్టార్ట్ అయిన తర్వాత 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. రైట్, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఇటీవల రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తొలి సమావేశంలోనే ఈ యొక్క మెట్రో రైలు పొడిగింపుకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే అధికారులతో చర్చించి ప్రత్యేక చొరవతో అయితే ప్రాతబస్సిని నూతన నగరంగా తీర్చిదిద్దాలి, ఎందుకంటే హైదరాబాద్ రానున్న రోజుల్లో విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా అయితే ఈ యొక్క మెట్రో రైలును ఇక్కడ ఫలక్నామా నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా తీసుకువెళ్ళి ప్రజలందరికీ అన్ని ప్రాంతాలలో నుంచి కూడా ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో శంషాబాద్ను కనెక్టివిటీ చేసే విధంగా ఏర్పాటు చేసేందుకైతే అధికారులతో చర్చించిన అనంతరం ఈ యొక్క పాత బస్సులో ఏర్పాటు చేయబోయేటువంటి మెట్రో రైల్లో అయితే మనకి ఇక్కడ చూడవచ్చు పురాతనమైనటువంటి ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి, మసీదులు కానీ అదేవిధంగా దర్గాలు కూడా ఉన్న నేపథ్యంలో వారి మతాలకు సంబంధించినటువంటి ఆలయాలకు ఇబ్బందులు లేకుండా అయితే పూర్తి స్థాయిలో ఈ మెట్రో పనులను పూర్తి చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులందరూ కూడా వాళ్ళు చేపట్టాల్సినటువంటి పనులపైన పూర్తి స్థాయిలో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు కూడా సేకరించే పనిలో ఉన్నట్టు మనతో అయితే ఎన్వీఎస్ రెడ్డి గారు తెలుపుతున్నారు. MGBS టు ఫలక్నుమా మెట్రో రైల్ నిర్మాణంతో పాత బస్తీ రూపురేఖలే మారనున్నాయి. మెట్రో రైల్ ప్రాజెక్టుతో 100 మీటర్ల రోడ్ల నిర్మాణం జరగడంతో పాటు
రైల్వే స్టేషన్ ప్రాంతంలో 120 మీటర్ల రోడ్డు నిర్మించనున్నారు. దీంతో పాత బస్తీ ప్రాంత వాసులు తక్కువ ఖర్చుతో నగరం నలుమూలలకి ప్రయాణించే సౌకర్యం కలుగుతుంది. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తొలగిపోయి రాకపోకలు సులభమవుతాయి. తమ పిల్లలు కాలేజీలకు వెళ్లి వచ్చేందుకు మెట్రో రైలు సౌకర్యంగా ఉంటుందని పాత బస్తీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సార్ ఇక్కడ 10-15 నుంచి ఇదే ఇలాగున్నది సార్. అక్కడ చెబుతురా అల్లేవాద్ మిరాల వండి దిక్కు రానికి పోనికి ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్ టక్కలేస్తుంది సార్. మాకు చాలా డెవలప్మెంట్ లేదు. మరి ఇక్కడ ఎక్కడ మీద రోడ్డు పెద్ద ఏదంటే చేయనిస్తలేరు, అది కానిస్తలేరు, పనులు ఆపేస్తారు సార్. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి నుంచి మాకు నిన్న మొన్న నుంచి మాకు కళ్ళు తెలుసుకున్నట్టు పండుగ చేసుకున్నట్టు అనిపిస్తుంది సార్. అంతకుముందు మొత్తం గుడ్డి జమానే మొత్తం మాకు ఎటువంటి సంబంధం లేదు సార్. ఇప్పుడు ఒక 2-3 నెలల లోపల మన బంగారు తీగలేక పనులు అవుతున్నాయి సార్ మాకు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి నుంచి. ఆయన ఆశీర్వాదం దేవాల ఎప్పటికీ ఇలానే కావాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం సార్. మేము ఇప్పుడు ఇక్కడ మెట్రో లైన్ చేస్తున్నారు, మాకు చాలా సంతోషము. మా పిల్లలకు చదువులకు పోనీకే కాలేజీలకు పోనీకే ఇప్పుడు ఇబ్బంది ఉంటుంది, చాలా మాకు సంతోషం పడుతున్నాము. ఇక్కడ మెట్రో లైన్ వస్తే మా ఓల్డ్ సిటీ డెవలప్ అవుతుంది, మాకు చాలా సంతోషం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత బస్తీ వాసుల కల సాకారం చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయము. మెట్రో రైలు ఎన్నో సంవత్సరాల నుండి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వము ఓల్డ్ సిటీలో పనులు చేయకపోవడం అనేది మాకు చాలా బాధ అనిపించేది. గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు వచ్చిన 3 నెలల్లోనే ఇటువంటి కార్యక్రమము ప్రారంభించడం అనేది ఈ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ప్రజలకు మరియు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మరియు డైలీ వైజెస్ వర్కర్లకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి మేము ఓల్డ్ సిటీ తరపున యావత్ తెలంగాణ రాష్ట్రం తరపున మేము రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, సీనియర్ నాయకులందరికీ మేము చాలా మా ఈ యొక్క ఓల్డ్ సిటీ నుంచి సంబంధించిన నాయకుల తరపున మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక పాతనగరంలో కొన్ని ఏళ్ల సంది ఇది పెండింగ్ ఉండే, ఇప్పుడు అనేది వస్తున్నందుకు ఇక్కడ పాతనగర ప్రజలకు అనేది సౌకర్యం కలిగిస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా పాతనగర ప్రజల నుండి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో దివంగత నాయకుడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆనాడే ఈ శంకుస్థాపన జరగాల్సింది, కానీ కొన్ని దుష్టశక్తులు అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వము, మజ్లిస్ పార్టీ రెండు కూడా దీన్ని తాత్సారం చేసి ఈ ప్రాజెక్టుని పక్కకు పెట్టడం జరిగింది. కానీ పాతపసి ప్రజలకు ఒక సంకల్పంతో దృఢ నమ్మకం ఉండే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టు చేపడుతుందని చెప్పి ఒక నమ్మకంతో వాళ్ళు ఎదురు చూసిర్రు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈనాడు మా ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఈ యొక్క పాతబస్తీ మెట్రో ప్రాజెక్టుని చేపట్టడం యావత్ మంది పాతబస్తీ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. విద్యార్థి లోకం కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పేసి మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారికి రవాణా సౌకర్యం కలుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అంటే ఇక్కడ మీరు ఎక్కడ చూసినా ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ మీకు కనిపించదు, కనుచూపు మేరలు కూడా కనిపించదు. మెట్రో కనుక వస్తే ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ అవుతుంది, ఏరియా డెవలప్ అవుతుంది, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు కలుస్తాయి. హైదరాబాద్లో అన్ని ప్రాంతాల్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం పూర్తయినప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పాత బస్తీ అభివృద్ధికి నోచుకోలేదు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో హైదరాబాద్ని అన్ని వైపులా అభివృద్ధి చేసేందుకు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పాత బస్తీలో ఇక్కడ డెవలప్మెంట్ అనేది పూర్తి స్థాయిలో లేదని చెప్పవచ్చు. మనం హైదరాబాద్తో చూసుకుంటే పాత బస్తీ అనేది కొంత వెనుకబడి ఉన్న నేపథ్యంలో ఈ మెట్రో రైలు అనంతరం అయితే ఇక్కడ చాలా భారీ నిర్మాణాలతో పాటు ఇక్కడ అభివృద్ధి కూడా చెందుతుంది. ఇక్కడ ఉన్నట్టు ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇక్కడ రోజువారీ ఎవరైతే పనులు చేసుకుంటారో వాళ్ళందరూ కూడా సిటీకి వెళ్ళి రావడానికి కన్వీనియన్స్ పెరుగుతుందని ఇక్కడైతే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ సంజుతో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, ఓల్డ్ సిటీ, హైదరాబాద్.